హాయ్ హలో నమస్తే మన తెలుగిటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కోకోనట్ జెల్లీ చేస్తున్నానండి. ఇది మా చిన్న పాపకి చాలా ఇష్టం. ఇది నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. మీరు కూడా చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూద్దురండి. దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ వరకు కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను. అయితే ఎక్కువే కొబ్బరి బొండం నీళ్ళు కదా, ఇవంతా తీయగా ఉండవండి. కొంచెం అందుకని తీయదనం కోసం నేను ఒక 2 స్పూన్ల వరకు షుగర్ కూడా వేస్తున్నాను. ఇది వేసుకున్నాక దీంట్లోకి మనం అగార్ అని ఇది ఉంటుందండి, ఇది కంపల్సరీ వేయాలి. ఇది వేయడం వల్ల మనకి జెల్లీ కింద వస్తుంది. చూడండి, పేరు అగార్ అని. ఈ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇది ఒక స్పూన్ వరకు వేస్తాను. మంచిగా కలిపేసుకొని ఈ వాటర్లోకి ఈ పౌడర్ అనేది కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కొంచెం మంచిగా మరిగిపోవాలి. మరిగే వరకు ఈ వాటర్ అనేది ఉంచుకోవాలండి స్టవ్ మీద. చూడండి, ఇలా ఈ మొత్తం ఈ కొబ్బరి నీళ్ళు అన్నవి మజ్జిగలాగా మరిగిపోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇది కదపకుండా ఒక పక్కకి పెట్టేసుకుందామండి. అప్పుడు మనకి కోకోనట్ జెల్లీ అనేది రెడీ అవుతుంది. దీన్ని నేను కొంచెం పక్కకు పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్కి ఇది మొత్తం అంతా జెల్ అన్నది గట్టిగా కట్టేసి ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ జెల్ అనేది తీయడానికి సైడ్లు మనము చాక్ తోటి నెమ్మదిగా కోసుకోవాలి. ఇలా కొయ్యడం వల్ల మనకి ప్లేట్లోకి దీన్ని తీసుకునేటప్పుడు ఈజీగా బయటకు వస్తుందండి. అందుకే చాలా ఈజీగానే బయటకు వస్తుంది. మనకేం కష్టంగా కూడా ఏమి ఉండదు, వెంటనే వచ్చేస్తుంది. చూశారు కదా, ఇలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో, స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలండి. ఇది మనకి ఈ షేప్లోనే కాదు, ఈ మనకి మోల్డ్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, చిన్న చిన్న బొమ్మల్లాగా అలాగా ఆ షేప్లో కూడా వేసుకోవచ్చు వాటిని. నేనైతే ఇలా బౌల్లో వేసేసినాను. ఇలా బౌల్ వేసిన తర్వాత ఇట్లా కట్ చేసినాను కదా, ఇట్లా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కట్ చేసినవి. అదే చిన్న చిన్న మోల్డ్స్లో బొమ్మల్లాగా వేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా బొమ్మలు ఉన్నాయి కదా అని చూసుకొని తింటారు. అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ చూశారు కదా మీరు, ఎంత జెల్లీగా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు బౌల్లో తీసేసుకొని చూడండి. ఈ అగర్ అగర్ పౌడర్ అన్నది కొంచెం ఎక్కువ వేస్తే కనుక మనకి ముదురు ముంజులు టేస్ట్ వస్తుంది. అదే కొంచెం ఒక్కొక్క స్పూన్ ఇలా వేసుకుంటే కనుక లేత ముంజుల్లాగా మనకి వస్తుంది. అలాగే మనము కొబ్బరి నీళ్ళలో షుగర్ వేసేటప్పుడు కూడా మీరు టేస్ట్ కంపల్సరీ చూసుకోవాలి. కొంచెం షుగర్ ఉంటేనే మనకి ఆ ముంజులు అన్నది టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఈ జెల్ అన్నది తిని చూస్తే కనుక మనకి సేమ్ తాటి ముంజలు టేస్టే ఉంటుంది. మన ఎందుకంటే సీజన్లో మనకి దొరికే ముంజలు, అలాగే మనకి సీజన్ లేనప్పుడు కూడా చాలా ఈజీగా ఇలా ముంజలు అదే టేస్ట్తో మనకి దొరుకుతాయి. కంపల్సరీ మనం ఒకసారి ఇలాంటివి తయారు చేసుకొని కూడా తినచ్చు. దీనికోసం మనం సీజన్ వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఇన్స్టెంట్ తాటి ముంజలు కోకోనట్ జెల్లీ రెడీ.